హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఈరోజు ఇప్పుడే నేను ఎంట్రీ తీసుకున్నాను. సో మొన్న లాస్ వచ్చింది. సో ఇక్కడ మొన్న ఎంట్రీ తీసుకున్నాను ఇటు. సో మార్కెట్ కిందకి వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయ్యాను. సో టెంపుల్కి వెళ్ళాల్సి ఉండే. సో నిన్న కూడా అంటే హైదరాబాద్లో ఉన్నా. సో నిన్న కూడా మార్కెట్ ఈ ఏరియాలో ఉంది. నేను పైకి ఎంటర్ అయ్యాను, మార్కెట్ కిందకి వచ్చింది. మళ్ళీ ఇటే వెయిట్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ 250 బ్రేకప్ అయ్యేటానికల్లా నేను ఈ ఏరియాలో స్ట్రాంగ్గా మళ్ళీ ఎంటర్ అయ్యాను. మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చింది. లాస్లో హోల్డ్ చేశాను. సో హోల్డ్ చేసిన తర్వాత నిన్న లాస్ ఉంది. సో నిన్న యావరేజ్ చేసేసి హోల్డ్ పెట్టాను. సో ఈరోజు చూసుకున్నట్టయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఏంటంటే నిన్న మార్కెట్ సైడ్ వేజ్ ఉంది 2 రోజులు. సో స్ట్రక్ అయ్యాను. మొన్న హైదరాబాద్లో ఉన్నా, నిన్న కూడా హైదరాబాద్లో ఉండడం వల్ల స్ట్రక్ అయ్యాను. కాబట్టి సరైన ట్రేడ్స్ తీసుకోవడానికి కుదరలేదు. సో సిస్టమ్ కూడా లేదు. సో ఓవరాల్గా అయితే నేనైతే పాజిటివ్లోకి తీసుకొని వచ్చాను. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనకి చిన్నపాటి ప్రాఫిట్ తోటి అయితే ఎగ్జిట్ అయిపోయాము. సో అది. సో ఇక్కడ చూద్దాము. సో మనకి సో ఓవరాల్గా అయితే పాజిటివ్లోకి తీసుకొచ్చాము. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సో 2 డేస్ సైడ్ వేస్గా ఉన్న మొన్న ఇక్కడ నుండి మార్కెట్ని కిందికి పుష్ చేశారు. సో ఈ ఏరియా నుండి పుష్ చేశారు. సో ఈ ఏరియా నుండి కూడా పుష్ చేశారు. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు. సో ఈ ఏరియాలో కూడా సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళని స్టాప్ లాస్ అంటింగ్, వీళ్ళ స్టాప్ లాస్ ఇంకా ఎగ్జిట్ కాని వాళ్ళు ఉంటారు. కాబట్టి సో వీళ్ళ స్టాప్ లాస్ అంటింగ్ కోసము మార్కెట్కి ఈ ఏరియాకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇగో ఈ స్వింగ్ హైటు, ఈ స్వింగ్లోకి ఫిబొనాసీ డ్రా చేశాను. సో ఈ విధంగా మనం ఈ విధంగా ఫిబొనాసీ డ్రా చేస్తే లోలో సో మనకి షార్ప్గా ఈ ఏరియాలో ఇక్కడ చూసుకున్నట్టయితే సో కరెక్ట్గా ఈ ఏరియా దాకా మనకి 50% దాకా వచ్చింది. సో ఇంకా కొద్దిగా 60% ఏడుంది ఈ లైను. సో 23,396 వరకు మార్కెట్ పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఈ విధంగా మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. సో స్టాప్ లాస్ ఎండింగ్ అయితే జరిగింది. సో అది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రెండ్ లైన్ ఇలాగ వస్తుంది. షార్ప్గా ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఓవరాల్గా అయితే మనమైతే కొద్దిగా 2 రోజులు మనం సో హైదరాబాద్లో ఉన్నాము. కాబట్టి ట్రేడింగ్ చేయడం కుదరలేదు. సో సిస్టమ్ సరిగా లేదు. సో ఓవరాల్గా అయితే మనము మంత్ ఎండ్కి ప్రాఫిట్లోకి తీసుకొచ్చే విధంగా ఉంది. సో నిన్న ఒక్కటే కొద్దిగా డిస్టర్బ్ అయినాం. సైడ్ వేస్ మార్కెట్లో ట్రాప్ అయ్యడం జరిగింది. సో దాన్ని హోల్డింగ్ చేసాము. అసలు హోల్డింగ్ చేయకూడదు, కానీ హోల్డింగ్ చేశాను. హోల్డింగ్ చేయడం వల్ల ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల నాకు ప్రాఫిట్లోకి వచ్చేసాను. సో ఇట్స్ ఓకే. సో అది ఫ్రెండ్స్. ఎనాలిసిస్ వీడియో మళ్ళీ చేద్దాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. ఈరోజు ట్రేడ్ని క్లోజ్ చేద్దాం.